వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. ముందుగా మ్యాగ్నా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కొన్ని సినిమాలు, కొన్ని పాటలు అవి వచ్చి ఎంతకాలమైనా కూడా ఎప్పుడు వింటున్నా, ఎప్పుడు చూస్తున్నా ఒక ఫ్రెష్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అలా గులాబీ సినిమా వచ్చి 2 దశాబ్దాలు దాటిపోయినా ఆ పాట ఇప్పటికీ మనందరి ఫేవరెట్ ప్లేలిస్ట్లో ఉంది. అంత అద్భుతంగా మన గుండెల్లో నిలబడేలాగా సినిమాలు, పాటలు ఉండాలంటే కేవలం పనిని పనిలాగా చేస్తే కాదు, ఒక సోల్ఫుల్గా దాన్ని చేస్తేనే సాధ్యమవుతుంది. అటువంటి బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ శశి ప్రీతం గారు ఆఫ్టర్ లాంగ్ టైం మనల్ని కలిసాము, మాట్లాడతాము, పాటలు పాడబోతున్నాము. సో చూద్దాం సార్ ఏమేమి మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే కృష్ణ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాటలు ఇప్పటికీ అంతే ఫ్రెష్గా, అంతే హాయిగా ఒక జ్ఞాపకాల దొంతల్లో వింటూ ఉంటాం కదా. ఫస్ట్ సినిమా మీ అందరూ టీం అంతా చాలా ఒక ప్రూవ్ చేసుకోవాలని చేశారు. బట్ ఆ మెమొరీస్ ఇప్పటికీ గులాబీ గురించి మీకు ఏమనిపిస్తుంటుంది? మీరు చెప్పినట్టుగా మనం ఏదైనా కూడా మొదటిసారి మనం చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో లైఫ్లో ఏదైనా కానివ్వండి, దాని మీద మనకి మక్కువ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి కలిగే ఎక్స్పీరియన్సెస్ కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే వీ విల్ ఎలకేట్ ఆల్ అవర్ ఎనర్జీ, ఆల్ అవర్ మన సోల్ ఏదైతే ఉందో మీరు ఇందాక అన్నట్టు ఆ సోల్ఫుల్గా మనం దానికోసం మనం వర్క్ చేస్తాం, దాంట్లో మనం ప్రాణం పెడతాం మనం. సో ఆ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ మొదటిది. అండ్ దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంటాయి, నేర్చుకోవాలి. అండ్ ఆ రాను ఏమవుతుందంటే కొంచెం మనం మెకానికల్ అయిపోతుంటాం, అంటే మనం చేసేవన్నీ కూడా. సో ఇంకా అంటే మనలో కల్మషం ఉండదు, మనలో ఒక ప్యూరిటీ ఉంటుంది, అంటే ఎక్కడో ప్రొఫెషనలిజం ఉండదు, కమర్షియాలిటీ ఇలాంటివన్నీ ఎలిమెంట్స్ ఉండవు. కాబట్టి కేవలం ఆ విద్య లేకపోతే ఆ కళ దానికోసం మనం ఎక్కువ పాకులాడతాం ఆ టైంలో. సో దట్ ఫేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ గుడ్ ఆల్సో. ఎస్ సార్. అండ్ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక 25-30 ఏళ్ల క్రితం అంటే కంప్లీట్గా ఇంకొంచెం ట్రెడిషనల్ మ్యూజికే ఎక్కువగా ఉండేది మన స్టైల్. ఇళయరాజా గారు వెస్ట్రన్ మ్యూజిక్ని మనకి అడాప్ట్ చేశారు. కానీ ఇప్పుడు గులాబీ పాటలు వింటున్నా ఇంకొక 20 years అడ్వాన్స్గా ఉందేమో అన్నంతగా వెస్టర్నైజ్డ్ మీ కంపోజిషన్స్లో ఉంది. మేజర్ ఇంపాక్ట్ మైకేల్ జాక్సన్ గారిని మీరు ఇష్టపడ్డావా, లేదా ఆ మ్యూజిక్ ఎక్కువ వినేవారా? ఆ టైంలోనే అంతగా అడ్వాన్స్ ఎలా ఇచ్చారు? అంటే యాక్చువల్గా మైకేల్ జాక్సన్ 1980sలో ఎక్కువ పాపులర్ అయ్యారండి. అంటే అతనికి గ్రామీ అది వచ్చాక మనకు పాపులర్ అయింది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఒక 10 years బిఫోర్ మనకు 95లో వచ్చింది గులాబీ. సో ఆ 10 years అయితే ఉంది దానికి ఇంపాక్ట్. కానీ జనరల్గా ఏమవుతుందంటే నా ఉద్దేశంలో, అంటే నేను ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఎనలైజ్ దిస్ పర్టికులర్ థింగ్ మోర్. మీరు అడిగారు కాబట్టి ఇంకొకసారి ఐ బీన్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఇట్. మనం ఏదైనా కూడా ఒక ఆర్ట్ కానివ్వండి, అంటే జస్ట్ నాట్ మ్యూజిక్ అనే కాదు, ఏదైనా కూడా స్టోరీలు రాసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆర్ట్, ఒక పెయింటింగ్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచి సపోజింగ్ అసలు నేచర్ని చూడలేదు, ఒక చెట్టు అనేది ఎలా ఉందో తెలియకపోతే వాళ్ళు ఒక చెట్టుని వేయమంటే వాళ్ళు ఎలా వేస్తారు, అసలు ఏం చేస్తారో కూడా తెలియదు మనకి. సో ఏమవుతుందంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మనం ఒకటి ఏదైనా పొందాలి అనుకుంటే దానికి ముందు మనం కీవర్డ్స్ ఇస్తాము, లేకపోతే ఇన్పుట్స్ ఇస్తాము, ఇదంతా ఇస్తాం. అదేవిధంగా మనకున్న ఈ 5 senses ఏవైతే ఉంటాయో మనకు, అంటే మనం చూస్తాము, వింటాము, మనం వి ఫీల్ ఇట్, వి టేస్ట్ ఇట్, వి స్మెల్ ఇట్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు వెళ్తూ ఉందో చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి మన చుట్టుపక్కల మన ప్రాంతంలో ఏవైతే ఉంటాయో అవి చూసి మనం మనకు కొంత నేర్చుకుంటూ ఉంటాం అనమాట. అంటే అబ్జర్వేషన్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అంటే నేచరే మనకి నేర్పిస్తుంది, ప్రకృతే మనకి నేర్పిస్తుంది. మరొక టీచరు, గురువు కూడా ఉండడు. ఎందుకంటే మన భాష ఎలా నేర్చుకుంటామండి? చిన్నప్పుడు మనకి మాతృభాష అనేది మనం ఎవరో తల్లిని, తండ్రిని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఆ టైంలో ఒకళ్ళు గురువు కూర్చుని ఇలా పలుకు లేకపోతే ఇది అక్షరం అని అప్పుడు ఆ ఏజ్లో చెప్పరు. ఇంకా స్కూల్కి కూడా వెళ్ళకముందే వీళ్ళు మాట్లాడడం మొదలెడతారు. సో దేవుడే మనకి he has given us something like that, ఒక సిస్టమ్ ఉంది ఒకటి బై డిఫాల్ట్. సో వీ జనరలీ టెన్ టు see things, we generally tend to hear things and all that. సో నా ఉద్దేశంలో మనం పెరిగినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 4-5 years నుంచి మనం వింటున్న ప్రతి పాట ఇవే మనకి వెళ్ళే ఇన్పుట్స్ అనమాట. సో ఇవన్నీ ఎక్కడో తెలియకుండా మన బ్రెయిన్లో మనకు ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఒక పాట మనం చేయాలి అన్నప్పుడు అంతకుముందు ఎన్నేళ్ళ నుంచి మనం ఈ మ్యూజిక్ వింటున్నాం అనేది అవన్నీ మనకు ఇంపార్టెంట్ అవుతాయి. సో ఏదైతే గులాబీలో నేను చేశానో నాట్ జస్ట్ మైకేల్ జాక్సన్ అండి, నా ఉద్దేశంలో అంతకు ముందు కూడా దేర్ ఆర్ క్వైట్ నెంబర్ ఆఫ్ అదర్, అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆల్బమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు క్రాఫ్ట్ వర్క్ అని ఒకటి వచ్చిందండి. క్రాఫ్ట్ వర్క్ ఆ రోజుల్లోనే వాళ్ళు మ్యూజిక్ ప్రోగ్రామింగ్ చేశారు అది. మరి అది వాళ్ళు ఆ స్టాండ్ అలోన్ యూనిట్స్ ఏమేమి వాళ్ళు హార్డ్వేర్ యూనిట్స్ వాడి వాళ్ళు ఆ సింథసిస్ చేశారు, ఏదైతే మ్యూజిక్ చేశారో. ఇట్ వాజ్ ఎ జర్మన్ గ్రూప్.
ఓకే. సో అలా చాలా ఉన్నాయి. అంటే క్వైట్ అ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ గోన్ ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఈడిఎం అంటున్నారు, అంతకుముందు అది దట్ వాజ్ టెక్నో. తర్వాత ఇలా ఈ విధంగా మనకి ఆల్రెడీ మెషిన్ జనరేటెడ్ మ్యూజిక్ అనేది ఆల్రెడీ ఇట్ వాజ్ దేర్. సార్ ఇప్పుడు ఆ సినిమాలో ఇప్పటికీ ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పాట ఈ వేళలో, అబ్బాయిలు ఎక్కడ బైక్ రైడ్కి వెళ్ళిన వాడైతే మేఘాలలో సాంగ్కి వస్తే సార్ మీకు సిచ్యువేషన్ చెప్పుంటారు, మీరు మోర్ ప్రోగ్రామింగ్లో మీరు ఇన్వాల్వ్ అవుతారా, మీరే ఓన్గా ప్రోగ్రామింగ్ చేస్తారు? అంటే ఆ బైక్ రైడ్కి తగ్గట్టుగానే సాంగ్ ప్రోగ్రామింగ్ అంతా చేశారు కదా, అది ఎలా సాధ్యమైంది? సో నేను మొదటి నుంచి కూడా అంటే నేను నా కాలేజ్ అది అయిపోయాక తర్వాత అసలు ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలా అన్న ఒకటి వచ్చినప్పుడు జనరల్గా అంటే ఒక సినిమా మ్యూజిక్ ఫీల్డ్ అంటే బేసికల్గా సింగర్కే ప్రామినెన్స్, ఇంకెవరికి లేదు. ఈవెన్ ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ వాయిస్తున్నప్పుడు కూడా ఆ పాడుతున్న సింగర్నే అందరూ చూస్తారు, కానీ వెనకాల ఏదో డ్రమ్ వాయించేవాడు, తబలా వాయించేవాడు, డప్పు వాయించేవాడిని ఎవడు పట్టించుకోవడం, ఎవరిని చూడరు, వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా లేదు. సో జనరల్గా అప్పుడు అందరూ ఏమన్నారంటే నువ్వు సింగర్ కింద అవ్వు అని అన్నారు. నాకెందుకో ఆ డెసిషన్ నచ్చలేదు నాకు. అంటే వీళ్ళు నన్ను పంపించడానికి రెడీగా ఉన్నారు ఫీల్డ్లో, కానీ నేను సింగర్ అవ్వమంటున్నారు. బట్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బికమ్ ఎ సింగర్. నేను ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే నేను టెక్నాలజీ సైడ్ వెళ్తాను, ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఆల్రెడీ అప్పటికి నేను కీబోర్డ్లు అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా దాంట్లో నేను కొంత ప్రావీణ్యత వచ్చింది నాకు. సో నేను స్పెసిఫిక్గా మ్యూజిక్ ప్రోగ్రామింగ్ అనే దాంట్లో 1991 నుంచి మొదలెట్టాను. యా. సో ఆ రోజుల్లో మాకు అంటే ఇప్పుడున్నట్టుగా సిస్టమ్స్ లేవండి. అంటే ఇప్పుడున్నట్టుగా సాఫ్ట్వేర్లు, తర్వాత ఇప్పుడు ఈ విఎస్టీ ప్లగిన్స్ అంటారు, ఇవన్నీ అంటారు. అంటే దట్ ఈస్ డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్స్, అవి లేవు. కానీ అప్పుడు స్టాండ్ అలోన్ సీక్వెన్సర్స్ను తర్వాత సింథసైజర్స్ ఉండేవి. అవి యూజ్ చేసి నేను మ్యూజిక్ చేయడం నేను 1991లో స్టార్ట్ చేశాను. చేసి నేను చాలా మటుకు దగ్గర ఒక కొన్ని వందలకి జింగిల్స్ అవన్నీ చేశాను, అప్పటికే కంపోజ్ చేశాను 94-95 వరకు. నేను ఇవన్నీ చేయడం వల్ల నాకు ఈ గులాబీ సినిమా అవకాశం అనేది నాకు వచ్చింది. అంటే నేను చేసిన మ్యూజిక్ వాళ్ళు విని నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. కృష్ణవంశీ వచ్చి నన్ను అడిగారు, నాకు ఇలా ఒక సినిమా ఉంది, సినిమాకి మ్యూజిక్ చేస్తావా అన్నట్టు. సో నేను ఐ వాజ్ ఆల్రెడీ ఇంటూ మ్యూజిక్ ప్రోగ్రామింగ్ బ్యాక్ దెన్. సో అదే మ్యూజిక్ ప్రోగ్రామింగ్ నేను దీనికి గులాబీ టైంలో కూడా, ఇప్పుడు మీరు అంటున్నది ఏదైతే మేఘాలలో పాట ఉందో ఆ రోజుల్లో ఆక్టామెడ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి అసలు దాని బేసిక్ రిథమ్ అనేది ప్రోగ్రామ్ చేశాను ఈ మన బైక్ సాంగ్కి. తర్వాత దాంట్లో ఒక పర్టికులర్ ఇది ఈ యొక్క ఆర్పిజి సెక్షన్ ఒకటి వస్తుంది, బేస్ సీక్వెన్సెస్, అవి కూడా నేను దాంట్లో ప్రోగ్రామ్ చేశాను బేసికల్గా. ఓకే. మీరు ఇప్పుడు సినిమా అంటేనే చాలా మంది వద్దని అంటారు ఖరాఖండిగా. ఇంట్లో మీకు ఆ మాత్రం అయినా సింగర్గా వెళ్ళని ఆప్షన్ ఇచ్చారంటే మీరు బ్యాక్గ్రౌండ్ ముందు నుంచి కొంచెం ఆర్ట్ ఉన్న ఫ్యామిలీయా, ఎలా అసలు ఇదంతా? ఆర్ట్ లేరండి, బేసికల్ అందరూ ఎడ్యుకేషన్ సైడ్ అండి, అందరూ ప్రొఫెసర్లు, లెక్చరర్లే, మా ఫ్యామిలీ అంతా కూడా అసలు ఈ ఫీల్డ్లో ఎవరూ లేరు. పోతే నేను చిన్నప్పటి నుంచి ఈ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పరంగా నేను చిన్నప్పటి నుంచి ఐ బీన్ ఇన్ టు దాట్. అంటే ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 7 అప్పుడు ఏదో తబలా ఏదో నేను సర్టిఫికెట్ కోర్స్ చేశాను మ్యూజిక్. కానీ నాకు ఈవెన్ ఇప్పుడు కూడా నాకు దాని మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంకా అప్పుడు వాళ్ళు అంటే స్కూల్తో పాటు ఇది చేయించారు కాబట్టి అప్పుడు కంప్లీట్ అయిపోయారు ఎగ్జామ్స్ అవన్నీ కూడా, నేను చేసేసాను ఆ కోర్సు. కానీ దానివల్ల నాకు పెద్దగా నాకు మ్యూజిక్ వచ్చిందంటే నేను ఒప్పుకోను కూడా. ఎందుకంటే ఆ తర్వాత నా అంతటి నేను నేర్చుకున్నవే ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత నేను కీబోర్డ్ నా అంతటి నేను నేర్చుకున్నాను, గిటార్ నా అంతటి నేను నేర్చుకున్నాను, డ్రమ్స్ నా అంతటి నేను నేర్చుకున్నాను. సో ఎక్కువగా ఐ యూస్ టు అబ్జర్వ్ పీపుల్ ప్లేయింగ్ అండ్ ఐ యూస్ టు ప్లే. ఓకే. అంటే మీది సౌత్ కాదు, అంటే బార్న్ అండ్ అంతా నార్త్ అని విన్నాము. అదేం లేదండి, నేను ఇక్కడే పెరిగింది, ఇక్కడే నేను పుట్టింది కలకత్తా. ఓకే. సో పుట్టింది కలకత్తా కానీ పెరిగింది ఇక్కడే నేను. యాక్చువల్లీ చూస్తే ఆ టైంలో మనకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి ఇక్కడ, ఎందుకంటే నేర్పించే ఇన్స్టిట్యూట్స్ లేవు అంతగా. అండ్ స్పెషల్గా ఏంటంటే శాస్త్రీయ సంగీతం నేర్పించే ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా మనకు, లేకపోతే దానికి సంబంధించింది ఈ మ్యూజిక్ ఇలాంటి ప్రోగ్రామింగ్ అనండి, లేకపోతే టెక్నాలజీ అనండి, అవైతే అసలు అలాంటి దరిదాపులు కూడా ఏమీ లేవండి అసలు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1980s and 1990 అసలు ఏమీ లేదు అప్పుడు.
సో ఏం నేర్చుకున్నా కూడా నాకున్న కొంచెం నాలెడ్జ్తో అసలు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా బేసిక్ నాలెడ్జ్తో నేను ముందు కంప్యూటర్ నేర్చుకుని అక్కడి నుంచి సాఫ్ట్వేర్లు నేర్చుకుని ఇట్ వాజ్ ఆల్ సెల్ఫ్ లెర్న్డ్. వాళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ మాన్యువల్ బుక్స్ ఇస్తారో ఆ పుస్తకాలు పెట్టుకుని అది చదువుకుంటూ దీన్ని నేను నేర్చుకున్నాను ఒక్కొక్కటి కూడా. సార్ ఇప్పుడు కంపోజర్స్ అంటే టెక్నికల్గా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంత ఐడియా ఉంది, కానీ కామన్ పీపుల్ ఏమనుకుంటారు, ఒక ట్యూన్ ఇస్తారు అంటే కంపోజర్ అనుకుంటారు. అండ్ కంపోజర్స్కి ఏ అంశాల పట్ల నాలెడ్జ్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రీయ సంగీతం అది హిందుస్థానా కర్ణాటక ఏదైనా పక్కన పెడితే అది ఖచ్చితంగా అవసరమా, ఉపయోగపడుతుందా? అంటే ఎప్పుడైనా సరేనండి, టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ విచ్ ఈస్ కంప్లీట్లీ నౌ సైంటిఫికలీ బేస్డ్. అంటే ఎక్కువగా మనకు సైన్స్ అనేది మనం ఇప్పుడు అర్బనైజ్డ్ లివింగ్లో ఉన్నాము. సో కేవలం ఒక ట్యూన్ అనేది అంటే ఒకటి కంపోజర్ అని యాక్చువల్గా స్పీకింగ్ అవసరం లేదు వాళ్ళకి. అంటే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈ టెక్నికల్గా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్కిటెక్ట్ ఒకటి గీసిస్తే స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఆర్కిటెక్చర్, లేదా వాళ్ళు ఈ సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్తో వాళ్ళు బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా వాళ్ళు ఏముంటంటే దే ఓన్లీ గివ్ ద ప్లాన్ అండ్ ద కాన్సెప్ట్ అనమాట. అది ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి కంపల్సరీగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే మ్యూజిక్ ఫీల్డ్లో కూడా కంపోజర్ అనేవాళ్ళు కేవలం ట్యూన్ ఇచ్చినా కూడా దాన్ని మొత్తం మ్యూజిక్ అరేంజ్మెంట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, మళ్ళీ ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, మళ్ళీ అది వాయించేవాళ్ళు వేరే ఉంటారు. సో ఆ విధంగా దేర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, నాట్ దట్ దే హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. బట్ ఒక కంపోజర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైలన్ మీద ఒక బిట్ వేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైలన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కెస్ట్రల్ సెక్షన్ తీసుకుంటాం మనం, మనకు డబుల్ బేస్ ఉంటుంది, చెల్లో ఉంటుంది, వియోలా ఉంటుంది, వైలన్ ఉంటుంది. ఈచ్ ఇన్స్ట్రుమెంట్కి ఒక పర్టికులర్ నోట్ అంటే ఈ ఆక్టేవ్లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ ఇన్స్ట్రుమెంట్ అయ్యాక నెక్స్ట్ హయ్యర్ పిచ్ ఇంకో ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్తుంది, వయలిన్లోకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళు కంపోజ్ చేసే వాళ్ళకి కనీసం ఏ ఇన్స్ట్రుమెంట్లో ఏది పలుకుతుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ని ఎంతవరకు వాడాలి, ఏ ఇన్స్ట్రుమెంట్లో ఎటువంటి ఇమోషన్కి మనం చేస్తామనే సైన్స్ అయినా వాళ్ళకి తెలియాలి. తెలిసి ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు చేసే ఆ కాంపోజిషన్ ఇంకొంచెం సైంటిఫిక్గా ఇంకొంచెం దాంట్లో ఉన్న అంటే ఆ స్ట్రెంగ్త్ బాగుంటుంది. సో దే నోయింగ్ ది నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. సార్ ఇప్పుడు మీరు గులాబీ తర్వాత వంశీ గారి డైరెక్షన్లోనే సముద్రం కూడా చేశారు. ఆ తర్వాత మీరు బాలీవుడ్కి వెళ్ళి అక్కడ ఎక్కువ చేయడం, తర్వాత ఎందుకు అంటే తెలుగుకి చాలా ఒక్క 2 సినిమాలతోటే చాలా క్లోజ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఆడియన్స్ అందరికంటే, వాళ్ళకు మనసుకు నచ్చిన ఒక కంపోజర్ అయ్యారు. మీరు నార్త్ మీద ఎక్కువ ఫోకస్ చేశారా ఇంటెన్షనల్లీ, లేదా అనుకోకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టుగా వెళ్ళిపోయారా? లేదండి, యాక్చువల్గా నా 95లో నేను గులాబీ చేశాక 99 వరకు పెద్దగా నాకేం మంచి ఆఫర్స్ ఏం రాలేదు. మళ్ళీ ఆ తర్వాత అంటే ఒక మంచి అంటే గులాబీ లాంటి సబ్జెక్టు రాలేదు, లేదా అలాంటి ప్రొడక్షన్ కంపెనీ అది లేదు. అఫ్కోర్స్ నేను ఆర్జీవి గారికి 96లో ఇంకొక సినిమా చేశాను. దట్ వాజ్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ అండ్ పాటలు కూడా చాలా బాగా వచ్చాయి, రికార్డింగ్ అంతా అయిపోయింది అదంతా కూడా. బట్ అది ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోవడం వల్ల ఆ సినిమా రాలేదు. అండ్ అంటే 95లో చేసిన సినిమా తర్వాత 96లో ఇమ్మీడియట్ కంటిన్యూషన్లో ఆ సినిమా వచ్చిండుంటే ఆ కనెక్ట్ ఉండేది. అంటే ఈ సినిమా చేసిన కంపోజర్ది మళ్ళీ ఇంకో పాట అనేది. బట్ మళ్ళీ నేను సముద్రం తర్వాత వేరే సినిమాలు నేను చేసేటప్పటికి 99, 2000 ఒక 4 years గ్యాప్ వచ్చింది. 4 years గ్యాప్ తర్వాత 99, 2000లో దగ్గర 20+ సినిమాలు చేశాను. చేశాను మ్యాక్సిమం అప్పుడన్నీ మ్యూజికల్గా హిట్ అయిన సినిమాలన్నీ ఆ టైంలోనే వచ్చాను ఆఫ్టర్ గులాబీ. ఇక తర్వాత 2000 ఎండింగ్కి వచ్చేటప్పటికి నాకు బాలీవుడ్ నుంచి అప్పటికే ఆఫర్స్ రావడం మొదలెట్టాయి. అండ్ కొంచెం అన్ని డీసెంట్ స్టారింగ్ మూవీస్ అన్నీ కూడా అప్పుడు బాబీ డియోల్ అని, గోవింద, సంజయ్ దత్ వీళ్ళందరి మూవీస్ నాకు రావడంతో నేను ఓకే ఇక్కడ అది ఇంకా బాగుంది, అటు సైడ్ కమర్షియల్లీ ఆల్సో అండ్ స్కోప్ బాగుంది, నాకు ఇంకా ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఇంకా ఐ హ్యావ్ బెటర్ ఫెసిలిటీస్ ఇన్ బాంబే. సో అందుకని నేను అక్కడ కొంతవరకు అక్కడ షిఫ్ట్ అయ్యి నేను నా వర్క్ అక్కడికి. సార్ మీరు గులాబీ అంటే చాలా చిన్న ఏజ్లో వచ్చారు, అరౌండ్ ఐ థింక్ 23, 24లో వచ్చుంటారు. ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఏజ్ అంత అన్ని రకాల బ్యాలెన్సింగ్ మెచ్యూర్డ్గా ఉండదు. అండ్ తెలియని ఇండస్ట్రీ సినిమా అంటే ఇక్కడ ఒక లౌక్యం ఉండాలి, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఒక లౌక్యం కూడా చాలా అవసరం. ఎప్పుడైనా అనిపిస్తుందా బ్యాక్కి వెళ్ళే అవకాశం ఉంటే మిమ్మల్ని మీరు ఏదైనా సరిదిద్దుకునే అవకాశం ఏదైనా ఉంటే బాగుండు అనుకున్నారా? అంటే నేను ఇందాక కూడా నేను మీకు చెప్పాను కదండి, మనం చేసిన కొద్దీ కొంచెం మెకానికల్ అయిపోతాం, మనలో కొంచెం కమర్షియాలిటీ అవన్నీ వస్తాయి. అప్పుడు సపోజింగ్ ఆ లౌక్యం అనేది పెట్టుండుంటే
ఈ మనం చేసే మన ఆర్ట్ వర్క్ అంత బాగుంటుందని నేను అనుకోండి. సో నేను తిరిగి వెళ్ళినా కూడా నేను ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్. ఇవన్నీ కూడా మనకి లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇలా జరగాలి అని ఉంటే అలా జరుగుతాయి అంతే. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద వే ఇట్ హ్యాపెన్స్ అండ్ వీ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. నో రిగ్రెట్స్ ఎందుకు ఉండాలండి? ఎందుకంటే ఆ రోజు కొంచెం జాగ్రత్త పడి అమ్మో అని మన లౌక్యం తీసుకొచ్చిండుంటే ప్రోడక్ట్ క్వాలిటీ కొంచెం దెబ్బతిని ఉండేది. సో అది అలా జరగాలి, అందుకని అలా జరిగింది అంతే. అంటే ఒక్కోసారి డైరెక్టర్కి నచ్చదు, ప్రొడ్యూసర్స్కి నచ్చదు, చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇంటే ఇది ఇలాగైతేనే చేస్తాననే ఒక ముక్కుసూటితనమే మెయింటైన్ చేసేవారు. అలా ప్రాజెక్టులు మీ చేతి నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు లేవు? వెళ్ళిపోయాను, చాలా వెళ్ళిపోతాయి. ఈవెన్ గులాబీ అప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు మనం తీసుకున్న మేఘాలలో పాటలు కూడా కొంతవరకు నాకు తెలిసి యాక్చువల్గా 13 ట్యూన్లు ఎన్నో చేశాను నేను ఆ ఒక్క పాటకే 13, వేరే అన్నిటికీ ఒక ఓన్లీ సింగిల్ ట్యూన్ అంతే. బట్ ఆ ఒక్క పాటకి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కొంతవరకు ఒక ఆల్మోస్ట్ 11-12 ట్యూన్స్ వరకు వంశీ కన్విన్స్ అవ్వలేదు. ఆ తర్వాత ఒక ట్యూన్ మీద తను కన్విన్స్ అయితే సపోజింగ్ నేను అడిగాను ఇంకొక జస్ట్ గివ్ మీ సమ్ మోర్ డేస్, నేను ఐ వాంట్ వర్క్ ఆన్ వన్ మోర్ థింగ్, నేనే సాటిస్ఫై రావటం నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు, నేను ఇంకోటి వర్క్ చేస్తాను. సపోజింగ్ నేను చేసింది నీకు నచ్చకపోతే అప్పుడు మనం దీంతో వెళ్ళిపోదాం, సపోజింగ్ అది దీనికంటే బాగుంటే అప్పుడు దాంతో వెళ్దామని నేను. సో ఆ లాస్ట్లో కూడా ఇంకా నేను ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ ఇట్ అనమాట. అంటే ఇంకా ఏదైనా వస్తుందేమో అని ఉద్దేశంతో. బట్ నాకు ఒక నచ్చింది అంటే వంశీ లాంటి వాళ్ళు ఎలా అంటే ఆ ఫ్రీడమ్, ఆ టైం ఇస్తే, ఆ టైం ఇవ్వకుండా నెత్తి మీద కూర్చుని లేదు ఇదిగో రేపు నేను షూట్ చేసుకోవాలి, నాకు ఏదో ఒకటి నాకు ఇచ్చేసి ఆ ఏదో ఒకటి ఇచ్చేసే అన్న ధోరణి కనుక ఉంటే అప్పుడు డెఫినెట్గా పర్ఫెక్షన్ ఉండదు. సో క్రియేటివ్ ఫీల్డ్లో అది వర్కే అవ్వదు అసలు. సార్ మీరు ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత చూసారు, అంటే మనీ వెంట పరిగెడితే ఏం జరిగేదో తర్వాత, కానీ మీరు ఎప్పుడో మీకు నచ్చింది మీరు చేస్తూ వెళ్ళిపోయారు కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు డైరెక్షన్ వైపు వచ్చారు. ఒక మంచి కంపోజర్, అంతకుముందు కూడా మీరు ఒకటి చేశారు. మళ్ళీ అంటే మ్యూజిక్ కన్నా మీకు డైరెక్షన్ మీద ఇష్టం ఉందా, లేదా ప్రూవ్ చేసుకోవాలని ఉందా? ఎందుకు మళ్ళీ డైరెక్షన్ వైపే వచ్చారు? లేదు, యాక్చువల్గా నాకు మ్యూజిక్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. అంటే అండ్ దాంట్లో ఒక సక్సెస్ చూసాను నేను. ఓకే, ఇప్పుడు డెఫినెట్గా గులాబీ ఈజ్ డెఫినెట్లీ ఇప్పుడు అంతకంటే బాగా ఇంకోటి చెయ్యాలని నన్ను ప్రూవ్ చేసుకునే కంటే నేను మరొక దాంట్లో నేను ఎక్సెల్ అవ్వడం మంచిది. అంటే ఇంకోటి అంటే ఈ సినిమా అనేది ఎలా అంటే దీంట్లో ఇవన్నీ క్రియేటివ్ ఆర్ట్సే. సో నాకు మొదటి నుంచి ఐ హ్యావ్ ఏ లైకింగ్ టువర్డ్స్ క్రియేటింగ్, అదే అంటే ఇటు ఒక స్టోరీ లాగా కానివ్వండి, లేకపోతే ఒక విజువల్స్, ఇవన్నీ కూడా. సో ఆ ఇంట్రెస్ట్ నాకు ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ అనేది పర్సూ చేస్తున్నాను. సార్ సారీ, అంటే మీరు ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ ఆర్ట్కి సంబంధించిందా, లేదా సోకాళ్ళు అందరిలాగా ఒక చదివి ఇటువైపు వచ్చారా? ఆ రోజుల్లో అదే చెప్పే కదా, అసలు ఈ ఆర్ట్కి సంబంధించిన చదువులు ఏం లేవు. ఓకే, ఇప్పుడే ఇంకా కష్టంగా ఉంది, ఇప్పుడే లేవు సరిగ్గా, అప్పుడు అసలు లేవు. నేను చేసిందంతా కూడా ఫస్ట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, జాయిన్ అవ్వలేదు. ఆర్కిటెక్చర్ సీట్ వచ్చింది, జాయిన్ అవ్వలేదు. బట్ తర్వాత కామర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను నేను. సో కొంత సైన్స్, కొంత కామర్స్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఓవరాల్గా నాకు ఏంటంటే ఈవెన్ ఎడ్యుకేషన్ అప్పుడు కూడా నేను నా సిలబస్ కంటే వేరే బుక్లు ఎక్కువ రెఫర్ చేసుకుని నేను నాకు అంటే రీడింగ్ అనేది అలవాటు. రీడింగ్ అనండి, లేకపోతే చదువు అన్నీ కూడా సెల్ఫ్ ఎడ్యుకేషన్. అప్పుడు కూడా నేను కాలేజ్కి వెళ్ళేవాడిని కాదు. ఓయూలో లైబ్రరీ వెళ్తే ఆ లైబ్రరీలో కూర్చుని అక్కడ రెఫరెన్స్ బుక్లు తీసుకుని నా ఓన్ నోట్స్ నేను తయారు చేసుకున్నా, ఈవెన్ డిగ్రీలో కూడా. సో ఐ నెవర్ అటెండెడ్ మై కాలేజ్ ఆల్సో. అంటే ఎందుకు ఇష్టం ఉండకపోయేది? ఒకటి చెప్తే వినాలి అంటే బోర్ కొట్టేది. ఎందుకంటే వాళ్ళు మేబీ వాళ్ళ హోంవర్క్ సరిగ్గా చేయకుండా మనకు వచ్చి చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కనెక్ట్ అవ్వం మనం సబ్జెక్ట్కి. ఏదైనా ఒక పుస్తకం తీసుకుని మనం ఒకటి చదవడం మొదలెట్టినప్పుడు అవర్ ఫోకస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక క్లాస్ రూమ్ ఫోకస్ కంటే మనం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఉండే ఫోకస్ నాకు ఐ లైక్ దట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. అండ్ ఒక లైబ్రరీలో కూర్చుని మనం ఒక 4-5 పుస్తకాలు ఆ పర్టికులర్ టాపిక్ తీసుకుని దాని మీద మళ్ళీ అవన్నీ చదువుకుంటూ దాని మీద మన నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనే ఈ అలవాటు నాకు కాలేజ్ కాదండి, నాకు స్కూల్ టైం నుంచి ఉంది. నేను సమ్మర్ వెకేషన్ వస్తే ఫస్ట్ పుస్తకాలు తీసుకుని వచ్చే నెక్స్ట్ ఇయర్వి పుస్తకాలన్నీ కూర్చుని ఆ సమ్మర్ వెకేషన్లోనే నా నోట్స్లు నేను కంప్లీట్ చేసేసుకునేవాడిని. అంటే ఈ సోకాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న మెథడ్కి కొంచెం మీరు ఆపోజిట్గా ఒకరు మనకు చెప్పడం నేనే అంత కొంచెం స్ట్రగుల్ ఉంటుంది కదా, అందులో మనం అర్థం చేసుకోవాలి ఉంటుంది కొంచెం. అంటే కొంతవరకు మనం కొన్ని తప్పుదారులు వెళ్తాం. అంటే ఇప్పుడు ఒకళ్ళు చెప్తారు ఈ దారి నుంచి నడువు అంటారు, సరే ఇంకో దారి కనిపిస్తుంది, అది ఎందుకు వెళ్ళకూడదు?
సరే అక్కడి నుంచి వెళ్ళొద్దు అని నాకు ఆ రీజన్ చెప్పాలి. ఎందుకు వెళ్ళొద్దు అనేది నీవు కరెక్ట్గా నన్ను కన్విన్సింగ్ రీజన్ చెప్తే ఓకే నేను వెళ్ళను. కానీ నువ్వు అక్కడ వెళ్ళకూడదు అంతే అది అంటే అది ఒప్పుకున్నాను. కానీ ఇది మీకేమో ఎంటర్టైన్మెంట్కి ఇది ఒక మంచి వే సార్. అంటే చూసే వాళ్ళకి కొంచెం వితండంలాగా కనిపిస్తుంది. బట్ ఇంట్లో వాళ్ళు ఏంటి శశి మొత్తం వితండంలో ఉన్నాడు అని అనేది మిమ్మల్ని అన్నారా? ఎప్పుడు కూడా మనం ఎవరు వెళ్ళని దారిలో వెళ్తే ఫెయిల్యూర్లు ఎక్కువ ఎదుర్కొంటాం. సో ఫెయిల్యూర్ వచ్చింది కదా అని భయపడే వాళ్ళు ఈ పని చేయకూడదు. ఫెయిల్యూర్ అనేది కూడా మనకు ఒక పాఠం లాంటిది అని అనుకున్న వ్యక్తిత్వం మనస్తత్వం మనకుంటే అప్పుడు ఇలాంటి ఇది పందాలో మనం వెళ్ళాలి. చాలా మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా కూడా ఉండాలి ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు. ఎందుకంటే సమాజం అంతా అప్పటికొకటి ట్యూన్ అయిపోయి ఉంటుంది ఇలాగే చేయాలని. మీకు గురువులు అవసరం, జస్ట్ మీరు అవి చూసి చదివేదాకే అవసరం పడింది మీకు. ఆ చదవడం ఎలా నేర్చుకునే వరకు ఆడుకున్నారు. ఆ తర్వాత మీరే ఇంకా మీ గురువు. సార్ ఇప్పుడు మీ కెరీర్ కానివ్వండి, మీ సినిమాలు కానివ్వండి, ఇదంతా మీరు చాలాసార్లు చెప్పున్నారు. బట్ మ్యాగ్నా టీవీ ప్రేక్షకులకి కొత్తగా మీరు గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యి 24 క్రాఫ్ట్స్లో మేజర్ క్రాఫ్ట్స్కి సంబంధించి అసలు నేర్పించడం దగ్గర నుంచి వాళ్ళకి ఎలా సస్టైన్ అవ్వాలి, ఇక్కడ అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ నేర్పిస్తారు. ఇది చాలా మందికి, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దాని గురించి ఇన్ డీటెయిల్గా మీ నుంచి విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ప్రొఫెషన్ కిందకి ఎవరు అనుకోరు సార్. చదువు ఫెయిల్ అయినా పాస్ అయినా చదివే. దీన్ని ప్రొఫెషన్గా తీసుకుంటే సాధ్యమా సక్సెస్ అవ్వడం? కనీసం సక్సెస్ కాకుండా ఈ ఉద్యోగంలో వచ్చే డబ్బుల్లో సగమైనా దీంట్లో సంపాదించుకోవచ్చా? మీరు ఇది ఎందుకు స్టార్ట్ చేశారు అసలు? నెంబర్ 1 ఏంటంటేనండి, మనకు బేసిక్ ఎడ్యుకేషన్ అనేది అంటే ఒక స్కూలింగ్ అనేది అంటే ఒక 10th క్లాస్ వరకు చదువుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనకి ఓవరాల్గా అన్నిటి మీద ఒక అవగాహన అనేది అవసరం ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో మనకు స్కూలింగ్లో 10th క్లాస్లో ఉన్నంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ లైఫ్. అంతకంటే స్పెసిఫిక్గా దాంట్లో స్పెషలైజేషన్స్ చేయాలనే వాళ్ళే చేసుకోవచ్చు. కానీ బట్ ఆ 10th క్లాస్ ఎడ్యుకేషన్ అయ్యాక మీకు కనుక ఏదైనా ఒక నైపుణ్యము అనేది అంటే ఒక స్కిల్ అనేది అంటే ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 24 క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా మేకింగ్ అనేవి ఇవన్నీ బేసికల్గా స్కిల్ బేస్డ్ ఎక్సెప్ట్ 3 థింగ్స్ విచ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ సైన్సెస్ అండ్ ఆల్సో టాలెంట్ బేస్డ్. అదేంటంటే ఒకటి స్టోరీ రైటింగ్ అనే దానికి స్పెసిఫిక్గా స్కిల్ అనేది కాదు. యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ క్రియేటివ్ నాలెడ్జ్ అండ్ క్రియేటివ్ టాలెంట్ టు రైట్ అండ్ ఒక థాట్ ప్రాసెస్ అనేది రావాలి. అలాగే స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే ఒక దాంట్లోకి వచ్చాయంటే నెక్స్ట్ యాక్టింగ్ అనే దానికి కూడా కొన్ని అంటే ఒక ఫార్ములా అంటే ఒక నవరసాలు ఇలా ఉంటాయని చెప్పచ్చు. కానీ ఆ నవరసాలు అనేది వాళ్ళలోంచి రావాలి, సహజంగా వస్తేనే అది వర్కౌట్ అయ్యేది. సో అది కూడా స్కిల్ బేస్డ్ కాదు, దట్ ఈజ్ ఆల్సో టాలెంట్ బేస్డ్. సిమిలర్లీ ఈవెన్ డైరెక్షన్ ఆల్సో ఈజ్ ఆల్సో ఏ టాలెంట్ బేస్డ్ థింగ్. ఈజ్ మోర్ ఆఫ్ స్కిల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, దాంట్లో టాలెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ టాలెంట్ బేస్డ్ తీసి పక్కన పెట్టేస్తే వేరేవి ఏవైతే మెయిన్గా ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెసెస్లో మనకు టెక్నాలజీ బేస్డ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అంటే నౌ ఫర్ ఎగ్జాంపుల్ మనకు సినిమాటోగ్రఫీ, ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ తీస్తున్నప్పుడు ఇప్పుడు ఈ కెమెరాలు వాడతారు. ఈ కెమెరాలు వీటికి అనేది అగైన్ దీనికి కొంత సైన్స్ టెక్నాలజీ అనేది దీనికి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం కూర్చుని ఉన్నాం, మన ఫేస్ మీద ఎంత లైట్ పడుతుంది, దీని ఎక్స్పోజర్ లెవెల్స్ ఏంటి, దీనికి ఎటువంటి లెన్సులు వాడాలి, లెన్స్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ ఫిజిక్స్ అగైన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ సైన్స్ బేస్డ్. మళ్ళీ దానికి ఒక హార్డ్వేర్ టెక్నాలజీ ఉంది, ఒక కెమెరా టెక్నాలజీ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ టెక్నాలజీ. సిమిలర్లీ దీని నుంచి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూని ఎడిట్ చేసే ఒక వీడియో అనేది అది కూడా సాఫ్ట్వేర్ బేస్డ్. ఇట్స్ ఎ నాన్ లీనియర్ సాఫ్ట్వేర్ బేస్డ్ థింగ్ విచ్ ఈజ్ ఆల్సో అగైన్ సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ బేస్డ్. అలాగే మనం మాట్లాడుతున్నది సౌండ్ ప్రాసెసింగ్ చేస్తాం. ఈ ప్రాసెసింగ్ అంతా కూడా సౌండ్ రికార్డింగ్, ఈ సౌండ్ ఇంజనీరింగ్ అంతా కూడా అగైన్ ఇట్ ఈస్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ బేస్డ్. సో ద కోర్సెస్ దట్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ హియర్ వేర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్యాంపస్లో విత్ అంటే అండర్ ది కొలాబరేషన్ విత్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, దీస్ కోర్సెస్ ఆర్ బేసికలీ ఆల్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ బేస్డ్ స్కిల్ కోర్సెస్. ఇవన్నీ అరౌండ్ 3 months ట్రైనింగ్ ఉంటుందండి, ఫుల్ టైం ట్రైనింగ్. ఇది 3 months వాళ్ళకి. ఈ 3 months ట్రైనింగ్లో వీఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెంట్ రిక్వైర్డ్ అంటే వాళ్ళకి ఏదైతే అంటే ఒక సిలబస్గా ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 20% ఈజ్ ఓన్లీ థియరీ ఇన్ దిస్, బట్ 80% ఆర్ ప్రాక్టికల్స్ బేసికలీ. అంటే ఎక్కువగా అంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, వాళ్ళకి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అదంతా ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ హౌ దీస్ కోర్సెస్ హ్యావ్ బీన్ యాక్చువల్లీ డిజైన్డ్ అండ్ దే హ్యావ్ బీన్ బ్రాట్. నౌ ది సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ ఈజ్
ఓకే, వన్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యూజ్ లైక్ బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు. ఎందుకంటే కొంతవరకు సైన్స్ నాలెడ్జ్ అవసరం ఉంటుందంటే ఇప్పుడు మీరు ఒక సినిమాటోగ్రఫీ తీసినా లేకపోతే మీరు ఒక సౌండ్ రిలేటెడ్ థింగ్స్ అంటే కూడా ఇప్పుడు అకౌస్టిక్స్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ సౌండ్ థియరీ. సో అవన్నీ కూడా కొంత ఫిజిక్స్ నాలెడ్జ్ అవసరం ఉంటాయండి వీళ్ళకి. అంటే లేకుండా కూడా చేసేవాళ్ళు ఉన్నారా లేకపోతే లేకుండా కూడా చేయొచ్చా అంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక లాజిక్ అనేది ఉండాలి. అంటే ఒకటి వింటున్నప్పుడు ఈ సౌండ్ ఇక్కడి నుంచి వస్తుందా, దీని ఇంటెన్సిటీ ఎంత ఉండాలి, దీన్ని ఇక్కడి నుంచి మనం ప్రొడ్యూస్ చేయాలా అనేది ఒక లాజిక్ అనేది ఉన్నప్పుడు సైన్స్ అవసరం ఉండకపోవచ్చు అంతగా, అంటే ఒక బేసిక్. బట్ అదర్వైజ్ సైన్స్ విల్ బేసికలీ మీలో ఉన్న ఒక ఫియర్ని తీస్తుంది. ఎందుకంటే వన్స్ యూ నో ద బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ హౌ దిస్ ఆపరేట్స్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్, ఇట్ విల్ బేసికలీ హెల్ప్ అస్ టు నో ద సబ్జెక్ట్ బెటర్. అందుకని మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి కొంతవరకు సైన్స్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. అంతవరకు ఎడ్యుకేషన్ కావాలి, బేసిక్ క్వాలిఫికేషన్ అనేది. బట్ దట్ ఈస్ నాట్ మ్యాండటరీ, స్టిల్ వీ కెన్ మేనేజ్ దీంట్లో. ఇంకా ఈ ఫీల్డ్లోకి పంపించే వాళ్ళకి అంటారా, నౌ దట్ కమ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్ డెసిషన్స్ అనమాట. ఇప్పుడు ఒకటి చెప్పగలను నేను, కనీసం ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్న పేరెంట్స్ ఉంటారు కదా, కనీసం వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని ఈ ఫీల్డ్లో పంపించి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళని ఏదో ఇంజనీరింగ్ మెడిసినే చేయాలి లేకపోతే ఇంకేమి దేనికి పనికిరారు అని అనుకోవడం కూడా, ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కదా పేరెంట్స్. కనీసం ఈ సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని పంపిస్తే లేదంటే వేల మంది మళ్ళీ తిరిగి ఈ పర్టికులర్ ఫీల్డ్లోకి వస్తారు. అలా కాకుండా కూడా వేరే వాళ్ళు ఎందుకు ఇక్కడ దీంట్లోకి పంపించాలి అంటే దిస్ ఫీల్డ్ ఈజ్ డెఫినెట్లీ ఎ వెరీ ప్రాఫిటబుల్ అండ్ లుక్రేటివ్ ఫీల్డ్. ఓన్లీ థింగ్ ఏంటంటే అది కరెక్ట్గా మనం తెలుసుకోకుండా కేవలం నేను యాక్టింగ్ చేస్తానని వచ్చేవాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అంటే సినిమా పిచ్చోళ్ళు అంటే ఎక్కువగా యాక్టింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈ యాక్టింగ్ చేసే వాళ్ళకి మరి అటువంటి యాక్టింగ్ స్కూల్స్ లేకపోతే యాక్టింగ్ అనేది నేర్చుకుంటే వచ్చేది కదండి. నేను మళ్ళీ చెప్తున్నా, స్వతహాగా వాళ్ళలో కొంత ఆ నాలెడ్జ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. అందుకని ఏమైందంటే ఈ సక్సెస్ ఫెయిల్యూర్ రేషియో తీసుకున్నప్పుడు సినిమా పరంగా ఈ ఇండస్ట్రీకి వచ్చి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. సో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అన్న దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఎవరైనా పేరెంట్ వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయ్యి వాళ్ళు ఒక 4 రాళ్ళు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి పంపిస్తారు. కానీ అలా పంపించే వాళ్లకు మేమేం చెప్తున్నాం అంటే ఇటువంటి టెక్నాలజీ బేస్డ్ కోర్సెస్ కనుక చేసుకుంటే వాళ్ళకు ఒక జీవనోపాధి కలుగుతుంది. ఇమ్మీడియట్గా ఇది అవుతున్నాయి, ఈ స్కిల్ కోర్సెస్ అవుతున్నాయి, వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు ఎర్న్ మనీ. అండ్ ఈరోజు మనకి పోస్ట్ ప్రొడక్షన్ తీసుకున్నాం అంటేనండి, ఇటు వీడియో ఎడిటింగ్ కానివ్వండి లేకపోతే కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కలరిస్టులు ఉన్నారు, లేకపోతే మనకు సౌండ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ కేవలం సినిమా ఇండస్ట్రీ కాదండి, ఇటు సినిమా ఉంది మనకి, అటు ఆ తర్వాత మనకు టీవీ ఇండస్ట్రీ ఉంది, ఇటు న్యూస్ జర్నలిజం ఉంది, ఆ తర్వాత అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఉంది, డిజిటల్ మీడియాస్ ఉన్నాయి. సో అలాగా తర్వాత ఇంకా ఈవెంట్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్. టుడే ఈ ఈవెంట్ ఇండస్ట్రీలో దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఆల్ దీస్ స్కిల్స్ టు బీ యూజ్డ్ అండ్ దే ఆర్ ఆల్ వెరీ హైలీ పెయిడ్ జాబ్స్ అండ్ దే ఆర్ పెయిడ్ బై ది అవర్. ఒక మినిమం అట్లీస్ట్ 300 రూపాయల నుంచి 500 రూపాయలు మినిమం అయిపోయింది ఇప్పుడు వేజెస్ ఫర్ ఎనీ స్కిల్డ్ టెక్నీషియన్. ఒక స్కిల్ టెక్నీషియన్ మనం ఈవెన్ ఒక లైవ్ కాన్సర్ట్కి ఒక సౌండ్ ఇంజనీర్ పిలవాలంటే కనీసం మినిమం ఒక 10,000 నుంచి ఒక 50,000 రూపాయల వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు చేసేదంతా అండి ఆ 4 గంటల పని, దానికి ముందు ప్రిపరేషన్కి ఇంకొక 4 గంటలు, అంటే ఒక రోజు పని. యాక్చువల్గా ఒక రోజుకి వాళ్ళకి 50,000 వరకు కూడా ఛార్జ్ చేస్తున్న సౌండ్ ఇంజనీర్స్ ఉన్నారు. ఇదేంటంటే అంత పేరున్న వాళ్ళు కాదండి, జస్ట్ నార్మల్, అంటే పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు, కానీ పేరున్న వాళ్ళు వచ్చేటప్పటికి లక్షల్లో ఉన్నాయండి వాళ్ళకి మరి. సో ఆ విధంగా మనం చూసిన సినిమాటోగ్రాఫర్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ రెమ్యూనరేషన్ అయిపోయింది కదండి ఒక సినిమాటోగ్రాఫర్కి ఇప్పుడు సినిమాల్లో. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఇంత స్కోప్ ఉన్న ఫీల్డ్కి పంపించకుండా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా దాంట్లో పంపించాలని నా ఉద్దేశం. కానీ కొంతవరకు వాళ్ళలో స్వతహాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళని మనం కొన్ని రోజులు సపోర్ట్ చేయగలిగితే పేరెంట్స్, దిస్ ఫీల్డ్ ఈజ్ నాట్ బ్యాడ్. ఓకే, ఇప్పుడు ఈ ట్రైనింగ్ అది దాని తర్వాత మీరే కొంత పరిచయాలు చేయించడం, కొంతవరకు వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సి వస్తుందండి. యాజ్ ట్రైనర్స్ మేము ఎంత ట్రైనింగ్ చేసినా కూడా వాళ్ళకి కొంత ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వెళ్ళే వరకు కనీసం వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్స్, తర్వాత కొంతవరకు వాళ్ళు ఒక జాబ్ వరకు వాళ్ళు వెళ్ళేంత వరకు మేము హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం మాకు ఉంటుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ అవర్ ఓన్ సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఏది సూట్ అవుతుంది, ఏ జాబ్లో వెళ్తే బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి అనేది, ఆ గైడెన్స్ అనేది కంపల్సరీగా మేము అందరు స్టూడెంట్స్కి ఇస్తామండి. ఓకే, మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్లో చాలా మందికి అంటే అది చదువు రాక ఫెయిల్ అయిపోయి ఖాళీగా ఉంటారు.
ఇంకా ఏదైనా లేబర్ వర్క్ ఉంటే వెళ్దామనే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఇది ఒక టెక్నికల్ కోర్స్ ఉంటుంది, ఇది నేర్చుకుంటే మనకు మంచి రెమ్యునరేషన్ ఉంటుందని మీరు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారా పేరెంట్స్కి? కానీ ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వం తరఫునే దగ్గర నాక్ సెంటర్స్ అన్నీ కూడా ఏవైతే 31 డిస్ట్రిక్ట్స్లో ఏవైతే నాక్ సెంటర్స్ ఉన్నాయో నాక్ సెంటర్స్లో అందరూ కూడా త్రూ దట్ ఆల్ కాలేజెస్ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి ఉందండి. ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ డిసిమినేటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ జాయిన్డ్ అవర్ కోర్సెస్ ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఇప్పుడు ఆదిలాబాద్, కరీంనగర్, అక్కడక్కడ ఎన్నో అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కాదండి వీళ్ళందరూ, అన్ని ఊర్ల నుంచి వచ్చారు. ఇక్కడ ఈవెన్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో. సో చాలామంది రెసిడెన్షియల్ క్యాంపస్లో కూడా ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా కూడా చాలామంది దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు 3 months కోర్స్ ఉంటుందన్నారు మీరు. JNTU లాంటి యూనివర్సిటీలో మన ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది, అందులో కూడా సినిమాటోగ్రఫీ ఉంటుంది, చాలా ఆర్ట్స్కు దానికి దీనికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఏమండి అంటే దట్ ఈజ్ మోర్ లైక్ ఎ BA అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే బ్యాచులర్స్ డిగ్రీ లాంటిది అది. ఎంత కాదన్నా కూడా 3 ఏళ్ల కోర్స్ అనేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా వేరే టాపిక్స్ అవన్నీ కూడా కవర్ చేస్తూ వాళ్ళ సిలబస్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు BAలో మీరు లాంగ్వేజెస్ కూడా చెప్తారు. ఇప్పుడు మేము కూర్చుని ఇక్కడ ఇంగ్లీషును తర్వాత తెలుగు మేము చెప్పట్లేదు కదా. సి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ రెగ్యులర్ కోర్స్. సో ఇక్కడ కేవలం మా ఫోకస్ అంతా కూడా వాళ్ళకి ఆ నైపుణ్యం నేర్పించడం వరకే. ఆ స్కిల్ ఎడ్యుకేషన్ ఇస్తాము. వీ గివ్ అబౌట్ 300 hours of training to them, which is again as per the norms of the NSDC guidelines ప్రకారంగానే మేము దీన్ని ఇది చేసాం అనమాట. దాని సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు? సర్టిఫికేట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ అండి. ఓకే. ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా సార్, ఒకవైపు ఇదంతా చేస్తున్నారు అండ్ మీకు ప్రైవేట్ ప్రాజెక్ట్స్, జింగిల్స్, యాడ్స్ ఇలాంటివన్నీ మీకు నడుస్తుంటాయి. మళ్ళీ డైరెక్షన్ అంటే ఇంత హెక్టిక్ ఎందుకు చేసుకున్నారు మీ షెడ్యూల్ని మీరు? వేరే ఏం చేయాలి ఇప్పుడు నేను కూర్చుని? ఇప్పుడు ఈ వర్క్ చాలా హెవీ, చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు కదా, ఈ బాధ్యత కూడా మీరే తీసుకున్నారు కదా. మీకు అనిపించట్లేదా చాలా రష్ అవుతున్నానేమో అని? మనకి రోజులో 24 గంటలు ఉంటాయి కదా, దాంట్లో మనం పడుకోవాల్సిన యాక్చువల్ మ్యాక్సిమం ఒక 6 గంటల కంటే ఎక్కువ పడుకుంటే ఇంకా లేజీ అయిపోతాం. 6 గంటలు చాలా ఎక్కువ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మార్నింగ్ 4:30 వరకు నేను మేలుకునే ఉన్నాను. 4:30 ఐ స్లెప్ట్. ఐ వోకప్ ఎట్ 6:30 అగైన్. ఇప్పుడు కూడా నేను ఓన్లీ 2 hours పడుకుని వచ్చాను నేను. సో see, as long as we are active and we are fresh, we should keep giving our time for whatever we can do. ఉన్నది ఒకటే లైఫ్ కదండి. నిజమే. అండ్ డైరెక్షన్కి వస్తే అసలు ఏ లైన్ మీద సినిమా తీయబోతున్నారు? నేను ఆల్రెడీ ఒక సినిమా చేశానండి. చేశాను, అది క్రాస్ రోడ్స్ అని. సో ఈ సినిమా ఇప్పుడు 23లో వాటిలోనూ నేను హ్యావ్ సెంట్ ఇట్ టు లాట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్. దగ్గర ఒక 75 ఫెస్టివల్స్లో నామినేట్ అయింది. అవార్డ్స్ కూడా వచ్చాయి కదా. అయితే 23 వచ్చాయి, 20 అవార్డ్స్ వచ్చాయి, 3 ఆనరబుల్ మెన్షన్స్ వచ్చాయి. అండ్ దిస్ మూవీ వాజ్ స్క్రీన్డ్ ఆల్మోస్ట్ ఇన్ ఆల్ డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆల్ మేజర్ ఫెస్టివల్స్లో. సో యాజ్ ఎ ఆర్ట్ ఫిల్మ్ ఆర్ యాజ్ ఎ అంటే నాన్ కమర్షియల్ ఫిల్మ్ ఆ పర్టికులర్ ఏదైతే సర్క్యూట్కి ఏదైతే అవసరం ఉంటుందో ఆ ప్రకారంగా జరిగిందండి. ఆల్రెడీ స్క్రీనింగ్లు అన్నీ అయ్యాయి. వాటికి రిసీవ్ అంటే పొందాల్సిన అప్రిసియేషన్ అవన్నీ కూడా మనకు వచ్చాయి అనమాట. సార్ డైరెక్షన్ విషయానికి వస్తే క్రాస్ రోడ్స్ చాలా అవార్డ్స్ తీసుకుంది. అసలు అది జనాల్లోకి వెళ్ళక ముందే అన్ని అవార్డ్స్ తీసుకోవడము, ఇలా వర్కౌట్ చేశారు అదంతా కూడా? అంటే అవార్డ్స్ కోసం మనం ఏం వర్కౌట్ చేయము, మనం తీసిన దానికే. అంటే అన్ని అవార్డ్స్ వచ్చేలాగా ఎలా సాధ్యమైంది అంటే మెయిన్గా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సినిమా ప్రజెంటేషన్లో, ఎందుకంటే దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ క్రియేట్స్ ద ఇమోషన్స్. దెన్ కమ్ ది అదర్ టెక్నికల్ వాల్యూస్, అంటే మన విజువల్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా అదర్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నది. సో నేను ఎప్పుడైనా కూడా ఒక స్టోరీ టెల్లింగ్ చెప్పేటప్పుడు, స్టోరీ టెల్లింగ్ అంటేనే దాని అర్థం ఏంటంటే స్టోరీ ఉంటేనే అది స్టోరీ టెల్లింగ్ అవుతుంది. సో ఐ వర్క్ మోర్ ఆన్ ది కథతో పాటు దాంట్లో ఉన్న ఎవరైతే క్యారెక్టర్స్ ఉంటారండి ఆ క్యారెక్టర్స్కి అనేది ఒక స్ట్రాంగ్ డెఫినేషన్ ఉండాలి అందరికీ. వాళ్ళు ఎవరు, వాళ్ళ బిహేవియరల్ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి అనేవి నేను ముందు తయారు చేసుకుంటాను అనమాట. సో అంటే ఐ ప్లేస్ దమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ కథ వెళ్ళడానికి ఈ పాత్రలు అవసరం ఉంటుంది, ఈ పాత్రలు వీడి బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళ తత్వం ఎలా ఉంటుంది, ఆ ప్రకారంగానే ఐ విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ది యాక్టర్ ఆల్సో. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఈ బిహేవియర్ ఉన్న వాళ్ళతో కలిసినప్పుడు ఈ సీన్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది. బట్ ద స్టోరీ లైన్ అదే ఉంటుంది, కానీ ఆ సీన్ ట్రీట్మెంట్ అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ ది
పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఆన్ ఇన్ దట్ పర్టికులర్ సీన్, ఆ ఫ్రేమ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడో చోట ఒక ఆ డెఫినేషన్ అనేది మనం ముందు రాసుకుని పెట్టుకోవాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక క్వశ్చన్ అడుగుతుంటే నేను మీకు ఆన్సర్ చేస్తున్నానంటే నాకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, మీకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, ఆ ప్రకారంగానే మీరు దాన్ని అడుగుతారు, అదే టోన్లో మీరు మాట్లాడతారు, అదే విధంగా దానికి నేను ఒక రకంగా రియాక్ట్ అవుతాను. ఇవన్నీ ఇలా జరగడానికి కారణం ఏంటంటే అవర్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్రెడీ డిఫైన్డ్ అండ్ దే ఆర్ ఆల్రెడీ సెట్ అనమాట. సో ఆ విధంగా నేను చేసుకుంటాను. సో ఇన్ దాట్ ప్రాసెస్ ఐ లైక్ టెలింగ్ ఎ స్టోరీ. సో ఐ స్టిల్ బిలీవ్ దట్ నాకు వచ్చిన అవార్డ్స్ కూడా ఎక్కువగా నా స్టోరీకి వచ్చాయేమో నాకు మీరు నమ్ముతారు బలంగా. సరే అండి, ఇంకొకటి మనం చేస్తున్నప్పుడు చాలా అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేస్తాం. కొందరు మాత్రమే ఇది అవార్డు కొట్టాలి అని ముందే ట్రై చేసి తీస్తారు కొంతమంది, కానీ మీరు జీరో చేశారు. కొన్నేమో అవార్డ్స్ వాటంతట అవి వచ్చి వరిస్తాయి, కొన్నేమో మనమే కమిటీకి పంపాల్సి ఉంటుంది, మనకు ఒక నమ్మకం ఉంటుంది. అలా మీరు అవార్డ్స్ నాకు ఖచ్చితంగా ఈ సినిమాకి అవార్డు వస్తుందనే నమ్మకం మీకు ఎలా కలిగింది? యా, అంటే నేను అదే మళ్ళీ చెప్తున్నాను, బేసికలీ ఐ ఫెల్ట్ దట్ ది స్టోరీ ఈజ్ వెరీ పవర్ఫుల్ థింగ్ ఇన్ మై పర్టికులర్ మూవీ. అండ్ ఆ స్టోరీ పరంగా నేను వాంటెడ్ టు రీచ్ అవుట్ టు గ్లోబల్ ఆడియన్స్. అంటే ఎందుకు మనం అంటే నాకు తెలుగు భాషలోనే చేశాను నేను నా సినిమా, ఇది ఏదో వేరే భాష కాదు ఇంకోటి. అండ్ మన కల్చర్ సంబంధించిందే ఆ స్టోరీ కూడా. అంటే ఇక్కడున్న వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్లో, ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఇక్కడున్న రిలేషన్షిప్స్, మనకున్న వాల్యూస్, వీటి మీద బేస్ చేసింది. I basically wanted to travel and see if people connect to this particular cultural part of the world. మన స్టోరీ కనెక్ట్ అవుతారా, మన క్యారెక్టర్స్ మన లైఫ్ స్టైల్ కనెక్ట్ అవుతారా, అసలు వాళ్ళకి మనకి ఏమైనా సంబంధం ఉందా, విల్ దే ఈవెన్ గివ్ అన్ ఇంపార్టెన్స్ టు అస్ అనేది. కానీ ఎప్పుడైతే దీనికి అక్కడ అటువంటి ఆదరణ దొరికిందో, అంటే ఫస్ట్ మన ఇండియాలో ఉన్న ఒక వెస్ట్ బెంగాల్లో ఉన్న కలకత్తా సంబంధించిన ఒక ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళ ఫస్ట్ అవార్డు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది నాకు దీనికి. అది వచ్చినప్పుడే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే అబ్బా పర్లేదు, అంటే ఇక్కడ మనం తెలుగులో తీసింది అక్కడ. ఎందుకంటే జనరల్గా ఏంటంటేనండి ఈ ఎనీథింగ్ ఆర్ట్ రిలేటెడ్ మూవీస్ కానీ, అంటే నాన్ కమర్షియల్ ప్యారలల్ మూవీ అనేదానికి ఎక్కువగా మీకు అటు కేరళ కానివ్వండి, ఇటు బెంగాల్ కానివ్వండి కొన్ని ఉన్నాయి. అంటే అక్కడ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అంతా వేరే, వాళ్ళ మూవీ మేకింగ్ కూడా వేరేగా ఉంటుంది. అయితే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కనెక్ట్ అయ్యారో దెన్ ఐ ఫెల్ట్ వెరీ నైస్ అబౌట్ ఇట్ ఫస్ట్ థింగ్. బట్ స్లోలీ ఇట్ స్టార్టెడ్ ట్రావెలింగ్ టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ వెల్. అంటే వేరే కంట్రీస్లో కూడా వాళ్ళు ఇప్పుడు ఒక జపాన్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, లేకపోతే యూకే, లేకపోతే అటు మనకు టర్కీ, మలేషియా, ఇలాంటి వాటిల్లో కూడా మనకు ఐ రిసీవ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫర్ ది స్టోరీ అండ్ ద మూవీ అండ్ ఆల్ దట్. అండ్ కొన్ని చోట్ల నుంచి అయితే నాకు స్పెషల్గా వాళ్ళు మెయిల్స్ కూడా పంపించారు. యాక్చువల్లీ దట్ వాజ్ రియలీ వెరీ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ, బికాస్ ఆ విధంగా వాళ్ళు అంటే అంత అవసరం లేదు, వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు దీనికి అనౌన్స్ చేసి పంపించవచ్చు, బట్ ఇట్ వాజ్ వెల్ మేడ్ అనో లేకపోతే అలా ఏదో సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు పంపించడం అనేది ఇట్ వాజ్ రియలీ వెరీ. సార్ టు బి ఫ్రాంక్ ఒక విషయం మాట్లాడుకోవాలి, ఇక్కడ 2 కేటగిరీస్గా ఉంటారు మన ముఖ్యంగా ఈ తెలుగు వైపు. అయితే అవార్డ్ ఫిలిమ్స్ ఎప్పుడు కమర్షియల్గా సక్సెస్ అవ్వవు. అవార్డ్ ఫిలిమ్స్ అనేది సపరేట్ ఒక సెక్షన్, ఇంకా అది ఏదైనా మంచి సినిమా చూస్తే ఇది అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్లా ఉంది అనడం తప్ప. మీరు ఇలా అవార్డ్స్ వస్తున్నాయి కానీ కమర్షియల్ సక్సెస్ కూడా నేను తీసుకొచ్చి ఒక డైరెక్టర్గా ఒక స్టోరీ చేయాలని ఎప్పుడైనా అనుకున్నారు? సో యా, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా యాక్చువల్గా దీన్ని కమర్షియల్గా రిలీజ్ చేయాలి అంటే ఆ ఫార్మాట్, ఆ లెంత్ వర్కబుల్ కాదు. సో దాని మీద నేను రీవర్క్ చేశాను. అంటే ద ఎంటైర్ మూవీ రీవర్క్ ఇట్. చాలా మటుకు దాంట్లో కొంత పార్ట్స్ నేను చాప్ చేసేసి, అంటే ఒక కమర్షియల్గా దీన్ని కనుక రిలీజ్ చేస్తే ఏ విధంగా ఉండాలి అనేది కూడా చేశాను. బట్ మీరు అన్న పాయింట్ ఒకటి చాలా వెరీ ఇంపార్టెంట్. నేను ఐ కెనాట్ టేక్ నేమ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్, బట్ వన్ సీనియర్ ఒక జర్నలిస్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇలా నా మూవీ ఒకటి దీనికి అవార్డ్స్ వచ్చాయా అంటే ఆ టోన్ ఇట్ సెల్ఫ్ మీరు అన్నట్టు ద మొమెంట్ యూ సే దట్ ఈ సినిమాకి అవార్డు వచ్చిందంటే ఇది అవార్డు మూవీ అంటే, అవార్డు మూవీ అంటే ఏంటి అంటే అది బోరింగ్గా ఉంటుందనా, లేకపోతే అవార్డు మూవీ అంటే దేనికి పనికిరాదనా? సో అలాంటి ఒక మైండ్ సెట్ అనేది ఉంది. బికాజ్ సో ప్యారలల్ సినిమా అనండి, లేకపోతే ఆల్టర్నేట్ సినిమా ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ ఇట్ టు వేజ్ అ వార్ విత్ కమర్షియల్ సినిమాస్. సో అది చాలా కష్టమైన ప్రాసెస్. అండ్ దానికి అది మెంటల్గా మనకు అంత స్ట్రెంగ్త్ ఉండాలి. అలాంటివే వస్తాయి మనకు, బయటికి వెళ్తే అదే అంటారు అవార్డు సినిమా అని అంటారు. సార్ ఇప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియా అయింది, తర్వాత కమర్షియల్గా చాలా సక్సెస్, బాలీవుడ్ వాళ్ళు కూడా మన సినిమాల్ని రీమేక్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది. కానీ అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వెలితి
ప్రపంచ వేదిక మీద లేదా దేశ స్థాయి గర్వించదగ్గ అవార్డ్స్ మనకు వస్తే బాగుండని. ఒకప్పుడు అవార్డ్ సినిమాలు అంటే కేవలం వాటికి అనుకున్న వాళ్ళు ఇప్పుడు అంతా కడుపు నిండిపోయింది. ఇప్పుడు మనకెందుకు అవార్డ్స్ రావు, ఒక మలయాళం సినిమాకి వస్తున్నాయి లేదా మీరు అన్నట్టు ఒక బెంగాల్ సినిమాకి వస్తున్నప్పుడు ఆ వేదిక మీద సగర్వంగా చెప్పుకోవడానికి కమర్షియల్ హిట్ అనేవి ఏవి కూడా వెళ్ళట్లేదు. ఈ క్రమంలో మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ఎంతవరకు ముందుకు వస్తారా అనుకోవడం చాలామంది అనుకుంటున్నారు. అవార్డు తీయాలి మన సౌత్ నుంచి తెలుగు నుంచి ఇలా వింటున్నాం. బట్ ప్రొడ్యూసర్ దగ్గరకు వచ్చేసరికి ధైర్యం చేయట్లేదు, మన డబ్బులు మనకు రావాలి కదా. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీ విషయంలో? దీనికి చాలా లెవెల్స్లో మనం దీన్ని ఆన్సర్ చేసుకుంటూ రావాలండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ వైడ్గా దీస్ ఆర్ 2 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ మూవీ. ఇప్పుడు కమర్షియల్ సినిమా అక్కడ ఉంది, అలాగే ఇలాంటి కొంచెం ఆర్ట్ బేస్డో లేకపోతే కొంచెం మెసేజ్ ఓరియంటెడో లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆల్టర్నేట్ సినిమా అనేది కూడా ఉంది వరల్డ్లో. అయితే దేర్ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, దెర్ ఇస్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్, డిఫరెంట్ సెట్ ఆఫ్ మార్కెట్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. వేరే ఇక్కడ ఏంటంటే మనకు డిఫైన్ అవ్వలేదు. ఇక్కడ కేవలం సినిమా అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే దాన్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే ఆడియన్స్ అనేవాళ్ళు. సో ఇక్కడ మనకు ఆర్ట్ సినిమా చూడడానికి కానీ ఆ విధంగా దాని గురించి ఆలోచించే వాళ్ళు కూడా మనకు బేసికల్గా కొంచెం ఇక్కడ మనకి ఆడియన్స్ తక్కువ ఉన్నారు. ఎప్పుడైతే ఆడియన్స్ అనేవాళ్ళు మనకి తక్కువ అవుతారో దానికి కమర్షియల్ వైబిలిటీ అనేది ఉండదు, అంటే ఒక ఎకనామిక్స్ అనేది ఉండదు అది. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమొస్తుందంటే వీ డోంట్ హ్యావ్ ఆడియన్స్. అందుకనే ఇప్పుడు మనకు అటు మలయాళంలో కానివ్వండి, మీకు అటు వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, అక్కడ సినిమా ప్రొడక్షన్ వాల్యూ కంటే ఎక్కువగా దాంట్లో ఈ కాంటెంట్ వాల్యూ ఎక్కువ అయిపోతుంది అక్కడ. సో అక్కడ అలవాటు ఉంది కాబట్టి, అక్కడ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది. ఈ సినిమాలు తీసినా కూడా దానికి ప్రొడ్యూస్ చేయడానికి ఉన్నారు, లేకపోతే అలా వాచ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఈకో సిస్టమ్ అనేది ఉంది. ఆ ఈకో సిస్టమ్ ఇంకా ఇక్కడ డెవలప్ అవ్వలేదు. మనకి అది డెవలప్ అయిన రోజు డెఫినెట్గా ఇక్కడ కూడా ఐఎమ్ ష్యూర్ వీల్ హ్యావ్ మోర్ మూవీస్. యాజ్ ఎ డైరెక్టర్గా మీ నుంచి భవిష్యత్తులో ఇంకా సినిమాలు ఎన్ని రానున్నాయి, ఎలాంటి సినిమాలు కూడా రానున్నాయి? వెల్ అంత స్పెసిఫిక్గా మనం అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి రేపు ఏమవుతుందో మనం ఎవరికి తెలియదు. సో అంత స్పెసిఫిక్గా ఇన్ని మూవీలు మనం చేస్తాము అని ఎవరు చెప్పలేరండి. కానీ ద ఐడియా ఇస్ టు బేసికలీ I've been working on some stories and all that. So I have prepared about 15 projects basically which I wanted to complete. ఆ తర్వాత ఎన్ని చేస్తానో దాన్ని అవి నేను చేస్తానో లేదా. ఎస్. సో ఈ 15 ప్రాజెక్ట్స్ అయితే డెఫినెట్గా చేయాలని నాకు ఉంది. బట్ బియాండ్ దట్ అండ్ అవి కూడా పూర్తిగా అవుతాయా లేదా అనేది మనం చెప్పలేం రేపటి గురించి. అండ్ ఇంకొకటి సార్, మీరు వంశీ గారి డైరెక్షన్లో ఇలా చాలామంది డైరెక్షన్లో కంపోజర్గా చేశారు. అవును. ఇప్పుడు మీరు డైరెక్టర్గా ఉన్న తర్వాత అప్పుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను యాంకర్ని, నేను బెస్ట్ అనుకుంటాను, నన్ను గెస్ట్గా పిలిచినప్పుడు ఎదుటి యాంకర్ని నేను జడ్జ్ చేయగలుగుతాను. అవును. సో మీరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ని కానివ్వండి, మిగతా క్రాఫ్ట్స్ని కానివ్వండి, డైరెక్టర్ అనే చైర్లో కూర్చుంటే ఎలా అనిపిస్తుంది? కొంచెం చాలా కష్టం అండి. అంటే నేను డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ పాటలకు వచ్చాను నేను. మ్యూజిక్ సరే అందరు అన్నారు నువ్వు చేస్తున్నానికి నువ్వు మ్యూజిక్ చేయకుండా మళ్ళీ ఇంకోళ్ళని పెట్టుకుంటావా అన్నారు. అంటే మేబీ పెట్టుకోవాలేమో అని కూడా అన్నా నేను. స్టార్టింగ్లో యాక్చువల్లీ ఐ వాజ్ ద ఐడియా ఆఫ్ ఐ వాంటెడ్ టు టేక్ అనదర్ కంపోజర్ ఫర్ ఇట్. ఎందుకలా అంటే ఐ కెన్ ఫోకస్ మోర్ ఆన్ మై డైరెక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా, ఇంకొకరికి అవకాశం కూడా ఇచ్చినట్టు అవుతుంది మ్యూజిక్ చేయడానికి అని అనుకున్నాను నేను. బట్ ఇంక అందరూ ఏమన్నారంటే లేదు ఇట్స్ బీన్ అ లాంగ్ టైం, నువ్వు కూడా చేయలేదు, సో ఐ థింక్ యూ షుడ్ ఓన్లీ వర్క్ అన్నారు. ఇప్పుడు ఈ మేజర్ ప్రాబ్లం వల్ల ఏమైందంటే ఈ సినిమాలో దగ్గర నేను ఒక 2 పాటలు షూట్ చేసి అది మళ్ళీ అది తీసేసా. అంటే యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ మై ఓన్ మ్యూజిక్. సో అక్కడ వస్తుంది ప్రాబ్లం నాకు. సో ఇట్స్ నాట్ ఐ థింక్ సి యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ కాల్ టు టేక్. అంటే అసలు మనకు కావాల్సింది కరెక్ట్గా సూటబుల్గా ఉంటేనే అది పెట్టుకోవాలి. అది ఈవెన్ నా ఓన్ మ్యూజిక్ అయితే కూడా నేను పెట్టుకోకూడదు అనమాట. అలా ఉంటేనే మనము అలా ఉన్నప్పుడే అది మనం అనుకున్నట్టుగా వస్తుంది. సో మీకు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వాల్సి వస్తుంది. అంటే డైరెక్టర్ శశిప్రీతంకి ఏం కావాలో కంపోజర్ శశిప్రీతం అది ఇవ్వాల్సిందే. ఎగ్జాక్ట్లీ. when I am doing music, I have to be different individual. అలాగే మనం డైరెక్ట్ ఆ పాట మళ్ళీ యాజ్ అ డైరెక్టర్ విన్నప్పుడు అది వేరేగా ఉంది. ఓకే. ఇప్పుడు కమింగ్ టు మ్యూజిక్ వస్తే మీరు వెస్ట్రన్ క్లాసికల్ అది తెలుస్తోంది మీ కంపోజిషన్స్లో. అండ్ ఇటు వచ్చేసరికి మనకి హిందుస్థానీ కర్ణాటకలో మీరు మోర్ ఏది ఎక్కువ నేర్చుకున్నారు? నాకు ఒక ఈక్వల్ ఎక్స్పోజర్ ఉందండి. ఎందుకంటే మా మదర్ బేసికల్గా కర్ణాటక క్లాసికల్ వచ్చు మా మదర్కి. ఆవిడ చిన్నప్పుడు అఫ్కోర్స్ షీఈ్ టీచర్ బేసికలీ, బట్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి క్లాసికల్ అదంతా కూడా మా మదరు వాళ్ళ సిస్టర్స్ కూడా
వాళ్ళకి ఆ క్లాసికల్ ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారండి. సో మేము చిన్నప్పటి నుంచి ఇళ్లలో ఎప్పుడు ఏ గ్యాదరింగ్ అయినా కూడా వాళ్ళు కీర్తనలు పాడ్డాలు ఇలాంటివన్నీ జరిగేది. అంటే దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్, బట్ ఆ ఇంట్లో ఆ ఈకో సిస్టమ్ అనేది కల్చర్ ఉంది అంటే ఉంది. అండ్ సో చిన్నప్పటి నుంచి కూడా కర్ణాటక మ్యూజిక్ అనేది మనం వింటూనే పెరిగిన వాళ్ళం. అండ్ మా అమ్మే మాకు నేర్పించింది చాలా మటుకు. అంటే బేసిక్గా కొన్ని కీర్తనల వరకు నేర్పించారు, కొంతవరకు పాడడం అది. కానీ అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు నేర్చుకోవడానికి. ఓకే, తర్వాత మీకు దాన్ని అనిపించింది అప్పుడు నేర్చుకుంటే బాగుండేది అంటే ఆ నేర్చుకున్న నాలెడ్జ్ కొంత ఉంటుంది కదండి, అదే మనం అప్లై చేసుకుంటూ వచ్చాను. బికాజ్ నేను ఎక్కువగా సింగర్ కింద నా ప్రొఫెషన్ నేను ఎప్పుడు వండర్ఫుల్ సింగర్ అసలు ఏనాడైతే చూసానో అది మీరే పాడారు. నేను పాడాను. బట్ నాకు అంత సింగర్గా అంత ప్రొఫెషనల్ లేదు కాబట్టి అంత నేను రెగ్యులర్గా నేను క్లాసికల్ నేను ఇంకా ఫర్దర్గా అడ్వాన్స్డ్గా నేను నేర్చుకోవాలన్నా లేకపోతే దానికి అంత టైం నేను కేటాయించలేదు. ఎందుకంటే నాకు అది అవసరం అనిపించలేదు అంత సీరియస్గా దాంట్లోకి వెళ్ళడానికి. అదేవిధంగా నాకు ఈవెన్ హిందుస్థానీ క్లాసికల్లో కూడా నాకు అవగాహన ఎందుకు వచ్చింది అంటే బికాస్ తబ్లా వాజ్ హిందుస్థానీ కట్. ఆ హిందుస్థానీ క్లాసికల్ సంబంధించిన ఆ ఘరానా సంబంధించినవే నేను నేర్చుకున్నాను కాబట్టి కొంతవరకు అక్కడ అది నేర్చుకుంటున్నప్పుడు ఈ జుగల్బందీ మేము వాయిస్తాము ఒక సితార్తో లేకపోతే ఇంకొక ఇన్స్ట్రుమెంట్తో ఒక హార్మోనియంతో చేసినప్పుడు మళ్ళీ రాగాలు అనేవి మళ్ళీ హిందుస్థానీ రాగాలు అవి. సో ఆ విధంగా నాకు ఆ హిందుస్థానీ రాగాలు అవి మళ్ళీ వాటి యొక్క నాలెడ్జ్ కొంతవరకు అది నాకు అలా యూస్ఫుల్ అయింది. ఇప్పుడు కమింగ్ ప్రాజెక్ట్స్లో మీరు తీసే డైరెక్షన్లో మీవి ఎన్ని కంపోజిషన్స్ రాబోతున్నాయి? అసలు ఇంకా నా వల్ల కాదట దేవుడు నేను ఇంకో కంపోజర్కి ఇచ్చేస్తా అనుకుంటున్నాను. నేను అసలు ఈ సినిమా చేసినప్పుడు అసలు పాటలు ఉండొద్దు దీంట్లో, అసలు పాటలు వద్దు అనే అన్నా నేను. ఆ తర్వాత పాటలు పెట్టాల్సి వచ్చింది. పెట్టాక నాకు నచ్చలేదు ఆ సినిమా. ఈవెన్ పాట షూటింగ్ అంతా అయిపోయాక కూడా అది తీసి క్యాన్సిల్ చేశాను. ఓన్లీ ఏదైతే ఇంపార్టెంట్గా ఇంకా దీంట్లో ఇది కంపల్సరీగా ఉంటే ఓకే, దిస్ ఈజ్ ఓకే ఫైన్. అవును, మా ఇద్దరికి నచ్చింది, నా మ్యూజిక్ డైరెక్టర్ నచ్చింది, నాకు నచ్చింది యాజ్ డైరెక్టర్, అండ్ అందరికీ కూడా నచ్చింది. అవి మాత్రమే ఉంచాను. ఇక ఫర్దర్గా వచ్చే దాంట్లో వెదర్ సాంగ్స్ విల్ బీ దేర్ ఆర్ ఇట్ బి ప్యూర్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఐ ఆల్వేస్ లైక్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మోర్ దెన్ డూయింగ్ సాంగ్స్ యాక్చువల్గా. ఎందుకంటే దాంట్లో ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక డైరెక్టర్ తీసిన దాన్ని ఆ ఎమోషన్ మనం కరెక్ట్గా కాంప్లిమెంట్ చేస్తున్నామా, అది కన్వే చేస్తున్నాం అనేది. సో దట్ ఈస్ మోర్ టెక్నికలీ ఓరియంటెడ్ వర్క్ దాన్ జస్ట్ మేకింగ్ ఎ సాంగ్. సో దీంట్లో ఆ ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది. సో యాజ్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ విల్ ఆల్వేస్ కీప్ డూయింగ్ మై బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఫర్ మై మూవీస్. సాంగ్స్ అనేవి ఐ విల్ డిసైడ్. ఒకవేళ ఇప్పుడు మీరు ఎంత బిజీ అయ్యారు కదా, ఎవరైనా మాకు బీజిఎం చేయలేదా, మాకు మ్యూజిక్ చేయని వేరే ఫిల్మ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయితే మీరు రెడీ ఉన్నారు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ నన్ను ఎగ్జైట్ చేయాలండి. అంటే ఆ పర్టికులర్ స్టోరీ కానివ్వండి, లేకపోతే ఆ టీమ్, ఆ టెక్నీషియన్స్, సపోజింగ్ ఐ ఫీల్ దట్ వీళ్ళతో వర్క్ చేయడం వల్ల నాకు ఇంకేదైనా కొత్తగా నేను ఇఫ్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్, దట్స్ వాట్ ఎగ్జైట్స్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ థ్రిల్, ఆ ఎగ్జైట్మెంట్ లేకపోతే జస్ట్ ఫర్ ది హెక్ ఆఫ్ ఇట్ ఐ డోంట్ డూ ఇట్. మీరు రవితేజలో కిక్ టైప్ ఉన్నారంతా, మీకు వర్క్ కిక్ ఇవ్వాలి ఎప్పుడు కూడా. అదైతే కరెక్ట్. యా, వర్క్ కనుక ఎగ్జైట్ చేయకపోతే అసలు నాకు ఈవెన్ 1 minute ఆల్సో ఐ కెన్ వర్క్ ఆన్ అ ప్రాజెక్ట్ ఇమ్మీడియట్గా ఐ విల్ సే థ్యాంక్ యూ. ఓకే, అండ్ మీరు అవునన్నా అవుననుకున్నా వండర్ఫుల్ సింగర్. మీరు మీ గొంతు నుంచి గులాబీ సినిమాలో ఒక పాట. లా 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 లా, ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను, కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీవు పిరినైనే జీవిస్తున్నాను, నీ కష్టంలో నేను ఉన్నాను, కరిగే నీ కన్నీరవుతా నేను, చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పవుతాను. వండర్ఫుల్ సార్. గొంతు నొప్పి ఉందేమో మీకు, మాకు అసలు ఆ నొప్పి గాయం ఏమీ తెలియలేదు. అండ్ ఆ సినిమాలో ఈ వేళలో కానివ్వండి, మేఘాలలో, తర్వాత మీరు సముద్రానికి చేసిన సాంగ్స్, రియల్లీ తెలుగు ఇండస్ట్రీ మిస్ అవుతుంది మీ కంపోజిషన్స్ని. బట్ సముద్రంలో కూడా నేను ఒక పాట పాడానండి, అది హీరోయిన్ రాశికి పాడిన ఐటెం నెంబర్, అది నేనే పాడా. ముత్తుల ముత్యామే పాడు, ఆ పాట కూడా నేనే పాడాను.
అది ఆ టైంలో అది అనుకోకుండా అది ఏమైందంటే యాజ్ అ కంపోజర్ మనం అన్ని పాడతాం, ట్రాక్లు పాడేసి ఇస్తాము. అది ఎందుకు అది అంటే తర్వాత పాడిన సింగర్ది అది ఈవెన్ కొరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టర్ దానికి ఆయన ఇది బాగోలేదని, సో హీ డెంట్ నో హూ సాంగ్ ది యాక్చువల్ థింగ్. సో అది దీన్ని మళ్ళీ పాడేసి ఇచ్చేసాం. ఓకే, అది హమ్ వస్తుంది కదా, అవన్నీ నావే అండి, దాంట్లో ఉన్న ప్రతి ఆ విరుపులు అవన్నీ కూడా నేనే. తర్వాత మళ్ళీ ఫీమేల్ సింగర్ తో కూడా అదే నాదే వాయిస్, నా వాయిస్ అది కూడా అదే. సో అలాంటి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ కూడా కొన్ని నేను వాయిస్తో కూడా చేస్తూ ఉంటాను. అంటే లైక్ ఒక సార్ట్ ఆఫ్ మిమిక్రీ కైండ్ ఆఫ్ థింగ్. నేను ఐ కెన్ సింగ్ లైక్ స్మాల్ కార్టూన్స్ అండ్ కిడ్స్ లాగా, కార్టూన్స్ అండ్ కిడ్స్ లాగా కూడా మాట్లాడుతూ ఉంటాను నేను అలా అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో ఐ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. మీకు అంటే ఫిమేల్ వాయిస్ పాడడం అనేది ఇప్పుడు కొంతమంది మనకు వస్తున్నారు, కానీ మేల్ టు ఫిమేల్ పాడినప్పుడు ఓకల్ కార్డ్స్ చాలా స్ట్రెయిన్ అవుతాయి కదా, అది మీరు ఎందుకు ఫస్ట్ ట్రై చేశారు? కొంతవరకు అంటే పర్లేదు. అంటే బేసికల్గా నేను ఆల్మోస్ట్ 3 octaves నాకు వాయిస్ ఉందండి, బేస్ అండ్ టిల్ హై, ఆల్మోస్ట్ 3 octaves దాకా నాకు ఆల్ నోట్స్ కవర్ అవుతాయి నాకు. సో ఇట్స్ యాక్చువల్లీ ఈజీ ఫర్ మీ. అటు సొప్రానో లెవెల్లో నేను ఒక ఫీమేల్ వాయిస్ ట్రై చేయాలన్నా, లేకపోతే కంప్లీట్ బేస్ వాయిస్ అనుకోండి, ఫస్ట్ ఆ బేస్ వాయిస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ అ లాట్ ఆఫ్ వాయిస్ ఓవర్స్. ఇది ఇట్లా మనకి ఈ డాక్యుమెంటరీస్ అన్ని వాటికి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను నేను. సో ఫర్ దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ టాక్ లైక్ దిస్. చాలా డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ వాయిసెస్ అన్నమాట. యాక్చువల్లీ సార్ అది మీరు ఇప్పుడు చెప్తుంటే కూడా నేను షాక్లోనే ఉన్నా. మేము అది కొంచెం అప్పుడు ఉషా ఉత్తప్పు, మాల్గడ్ శుభ గారు ఆ స్టైల్లో ఉండేవి. ఆ వాయిస్ని కొంచెం గుర్తుపట్టి రాకుండా ఆ టైప్ ఆఫ్ వాయిస్తో పాడించారు అనుకున్నాం, కానీ మీరు పాడిన పాట అని తెలియదు అసలు. అంతగా ఎలా సార్, మీ నేమ్ ఎందుకు వేసుకోలేదు మీరు? అంటే ఏమో తెలియదు, అప్పుడు వేయలేదు పేరు. అంటే అలా వేస్తే మళ్ళీ అది సరిగ్గా ఉంటుందో లేదో అని వేయలేదు. అంటే ఇంకో ప్రీతి అని పెట్టి పేరు పెట్టారు. సో అలా పెట్టి వెళ్ళిపోయింది అది. సో నో వన్ ఈవెన్ థాట్ దట్ ఇట్ వాస్ సాంగ్ బై మీ ఆల్సో. ఇవాళ కూడా నేను పొద్దున్న అది విన్నాను ఆ హమ్. నేను అసలు అదే ఎవరో సింగరు కొంచెం ఆ మల్గడ్ శుభ టైప్లో వాయిస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పాడించారేమో అనుకున్నా. ఆ హమ్ ఒకసారి మాకు అది మళ్ళీ అందులో హస్కీ ఉంటుంది పాట మొత్తం. ముత్తుల ముత్యామే వాడు ముత్తుల చప్పుడు అంటే ముద్దస్తున్నాడే అలా. ఐడియా ఎవరికి వచ్చింది సార్? ఐడియా నేనే కదా, నేనేమే కంపోజర్ బేసికలీ. సో నేను ఆ పాట చేసినప్పుడు ఇది ఇలాగే ఉండాలి అని చెప్పి నేను పాడతాను ఎనీ సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసినప్పుడు బికాజ్ ఐఎమ్ అంటే లైక్ నాకు సింగింగ్ వచ్చు కాబట్టి ఈ పాట ఈ విధంగా ఈ ఎక్స్ప్రెషన్తో ఉండాలి అని నేనే ముందు అన్ని ఎవ్రీ సాంగ్ ఐ సింగ్ అండ్ ఐ కీప్ ఇట్. నేను వినిపించినప్పుడు కూడా నేను మొత్తం సాంగ్ అంతా ఫైనల్ మిక్స్ లాగానే వినిపిస్తాను, లేకపోతే అసలు నేను దానికి ముందు స్టేజెస్లో అసలు ఎవరికి నేను వినిపించాను. సో ఐ టేక్ ఎ లిటిల్ మోర్ టైం. ఒక పాట అనేది ఆ పాట యాజ్ ఎ పాట నచ్చితే ఇస్తాను, లేకపోతే తీసి పక్కన పెట్టేస్తాను, మళ్ళీ ఐ వర్క్ ఆన్ అనదర్ సాంగ్. ఇప్పుడు ఇది వినిపిస్తే వంశీ గారు యాస్టీజ్ మీరు పడిందే ఉంచేద్దామన్నారా? అంటే తర్వాత లేదు, అందుకనే సింగర్ని పిలిపించి పాడించాము, ఇంకో ఫీమేల్ సింగర్. కానీ అది ఎప్పుడైతే షూటింగ్కి వెళ్ళినప్పుడు లారెన్స్ మాస్టర్ విని అసలు దీనిలో ఎక్స్ప్రెషన్ లేదు, ఆ ఫీల్ రావట్లేదు నాకు చేయడానికి, నాకు యాస్టీజ్ అంతకుముందు ట్రాక్లో ఎవరైతే సింగర్ పాడిచ్చారో అదే నాకు పంపించండి అంటే నేను ఇంకొంచెం దాన్ని పర్ఫెక్ట్ చేసి పంపించేసాం అంతే. సో ఈ విషయం ఇంకెవరికి తెలియలేదు అప్పుడు. సో ఎవరో ఇంకొక అమ్మాయి పాడింది అనుకుంటున్నారు, అది ఇప్పటికీ అదే సరే. అంతే. అండ్ మీ నుంచి మరిన్ని మంచి పాటలు రావాలి అండ్ మరిన్ని మంచి సినిమాలు, ఇలా అవార్డ్ విన్నింగ్ సినిమాలు, కమర్షియల్ హిట్స్ రావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంతమందిని, ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ లేదు అసలు ఇది బ్రతుకు తెరువులాగా ఇండస్ట్రీ అనేది ఉపయోగపడుతుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు, నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ఒకే ఒక ఇండస్ట్రీ ఏదంటే మన ఇండస్ట్రీ. మీరు ఇలా కొలాబ్ అయ్యారు గవర్నమెంట్తో, మరింత మందికి మీరు ఒక గురువుగా కూడా, మీరు ఎట్లా గురువు దగ్గర నేర్చుకోలేదు కానీ మీ దగ్గర నేర్చుకోవడానికి చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పినప్పుడు కూడా ఎక్కువగా నేను అలా చెప్పనండి, అంటే ఐ డోంట్ టెల్ దెమ్ లైక్ ఇదే నువ్వు చేయాలి, ఇదే నువ్వు నేర్చుకోవాలని చెప్పలేదు. బికాస్ దేనికి కూడా ఒక రూల్ బుక్ అనేది ఉండదు. రూల్ అనేది ఓన్లీ మనకు ఒక నాలెడ్జ్ ఇవ్వడం వరకే ఉంటుందండి. బట్ దాన్ని దాటుకుని మనం వెళ్ళినప్పుడే దాన్ని మనం కరెక్ట్గా నేర్చుకోగలుగుతాం, దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలం. సో బేసిక్ రూల్స్ ఆర్ ఓన్లీ ఫర్ అస్ టు నో ఒక దారి ఇది ప్రదేశం అనేది చెప్తుంది. కానీ దాంట్లో అటు రీచ్ అవ్వడానికి మనం ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, అది వాళ్ళంతటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వాళ్ళు చెయ్యాలి.
సో వాళ్ళకి కేవలం వీ విల్ ఓన్లీ టెల్ ది పాయింట్స్ అనమాట. దిస్ ఇస్ వేర్ యూ స్టార్ట్, దిస్ ఇస్ వేర్ యూ హ్యావ్ టు గో, అండ్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ యూ విల్ కమ్. సో దట్స్ వాట్ వీ టీచ్ యాజ్ అ గురువు. అంతవరకే చెప్పాలి కానీ వాళ్ళని మళ్ళీ పెట్టే స్పూన్ ఫీడింగ్ చేసుకుని మనం ముద్ద కలిపి ఆ ముద్ద కూడా మనమే వాడి నోట్లో దోపి అలా చేయకూడదండి. అండ్ ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా మంది టెక్నీషియన్స్, మీ స్టూడెంట్స్ ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటి చాలా మంది స్టూడెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మ్యాగ్నా ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐఎమ్ శశి ప్రీతం, మ్యూజిక్ డైరెక్టర్.